ముఖ్యమంత్రిని అన్నా కూడా ఓకే ఓకే ముఖ్యమంత్రి హోదాలో కూడా ఏం మాట్లాడాలి ఆయన. రైట్. అంటే ఇంకా మరొక అంశం కూడా ఉంది డిబేట్లో, కీలకమైన అంశం. సురేంద్ర రెడ్డి గారు, సార్ బాలినేని వర్సెస్ దామచర్ల ఎపిసోడ్ 2 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఒకరి మీద ఒకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. సో మీ పార్టీ ఎమ్మెల్యే దామచర్ల, అదేవిధంగా జనసేన నేతగా ఉన్నటువంటి బాలినేని, ఎలా చూస్తారు ఆ ఎపిసోడ్ మీరు? బ్రహ్మనాయుడు గారు, వాళ్ళకి వాస్తవంగా ఈ రోజు నుండి కాదు, దశాబ్ద కాలం నుండి వాళ్ళు శత్రువులాగానే ఉన్నారు. అపోజిషన్ లో దామచర్ల జనార్దన్ గారు వాళ్ళ తండ్రి గారి కాలం నుండి కూడా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నాడు. దాని తర్వాత దామచర్ల జనార్దన్ తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ ఆయన అందుబాటులో కార్యకర్తలకు అందరికీ ఉంటూ చేశారు. గత 5 సంవత్సరాల్లో ఆయన చేస్తున్నటువంటి ప్రజా పోరాటాల మీద ఉక్కు పాదంతో దాదాపు డజన్ల కొద్దీ కేసులు పెట్టేశారు అని చెప్పి ఆయన కొంచెం అసంతృప్తి అయితే ఉంది. ఏదైతే బాలినేని మన మీద కేసులు పెట్టాడు, జనసేనలోకి వచ్చిన తర్వాత కొంత అసంతృప్తి ఉంది. ఉన్న కూటమి ధర్మాన్ని పాటిస్తూ మాకు ఏదైతే మా అన్న పవన్ అన్న తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి, మనకి ఎన్నైనా మన లోపల ఉన్నాయి, కానీ కూటమిలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ మనం పక్కన పెట్టి ఉండాలి అనే ఆలోచనతో దామచర్ల జనార్దన్ గారు కూడా కలిసి వెళ్ళారు. సరే, ఈ మధ్య ఏదో కొన్ని ఆరోపణలు ఈయన మీద చేయడం, ఈయన ఆరోపణలు ఆయన మీద చేయడం, ఇవన్నీ కొన్ని జరిగాయి. అవి యాక్చువల్లీ బహిరంగంగా జరగకూడదు. దాని మీదనే యాక్చువల్లీ జనసేన వాళ్ళు బాలినేనికి ఫోన్ చేసి ఈ విధంగా మాట్లాడకూడదు, మీరు కట్టు దాటి మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన్ను మాట్లాడడం జరిగింది. ఈయన్ని కూడా దామచర్ల జనార్దన్ కూడా అచ్చెన్నాయుడు గారు ఫోన్ చేసి మీరు ఈ విధంగా మాట్లాడదండి, ఏదైనా మీకు ఇబ్బందులు ఉంటే అధిష్టానానికి చెప్పండి, మేము అధిష్టానం కూర్చొని మాట్లాడి సెటరేట్ చేస్తాం. మీరు ఈ విధంగా బహిరంగంగా మాట్లాడుకునే దాని వల్ల రకరకాలుగా దాని ఊహాగానాలు చిత్రీకరించి ట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంది, కూటమి ధర్మానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది, ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పి సీరియస్ గా కూడా వాళ్ళకు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కొన్ని జరుగుతూ ఉంటాయి సార్. వాస్తవంగా చెప్పాలంటే మనం ఎన్ని మాట్లాడినా కూడా ఎన్నికల్లో గత 5 సంవత్సరాల్లో ఆయన మీద చేసినటువంటి కేసులు, దాడులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడ్డాడు. కాబట్టి కొంత మనం ఎంత సర్దుకొని పోవాలనుకున్నా కొన్ని ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయి. అవన్నీ టీ కప్పులో తుఫాన్ లాగానే మనం భావించాలి. మీకు జనసేన మధ్య ఏం జరిగినా టీ కప్పులో తుఫానే కాదు సార్. ఇప్పుడు వైసీపీ చాలా సింపుల్ గా కొట్టిపారేశారు. కాదు సార్, వైసీపీలో ఉండే కార్యకర్తలు ఇద్దరు కూడా ఒకే పార్టీలో ఉండేవాళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నారు, బహిరంగంగా దాడులు చేసుకుంటున్నారు. అంటే గత 5 సంవత్సరాలు నేను చెప్పేది, దాడులు చేసుకొని అన్ని చేసినా కూడా దాని మీద అసలు అధిష్టానం పట్టించుకోనేలా. కానీ మాకు ఇక్కడ క్రమశిక్షణ ముఖ్యం. చిన్న లైన్ దాటినా కూడా ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటారు, పిలిచి మందలిస్తారు, అవకాశం నోటీస్ ఇస్తారు, వివరణ తీసుకుంటారు. ఆ వివరణకు సంతృప్తి అధిష్టానం చెందితేనే వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ గా భవిష్యత్తు ఉంటుంది. వివరణకు సంతృప్తి లేదంటే నెక్స్ట్ భవిష్యత్తు ఉండదు వాళ్ళకి. ఇది మా పార్టీ విధానం. క్రమశిక్షణకు మారిపెట్టి తెలుగుదేశం పార్టీ కొన్ని జరుగుతుంటే అవన్నిటిని కూడా సెటరేట్ చేస్తుంది పార్టీ, ఇబ్బంది ఏం లేదు. శ్రీకాంత్ గారు, జోలాపురం శ్రీకాంత్ గారు, మీరు ఎలా చూస్తారు ఒంగోలు వివాదం? ఒకటి అంటే దామచర్ల జనార్దన్ గారు కానీ, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, నేనేం చెప్తున్నానంటే ఈ ఒక్క నియోజకవర్గమే కాదు బ్రహ్మనాయుడు గారు, 21 నియోజకవర్గాల్లో కూడా మనం చూసాం. పిఠాపురం అయితేనేమి, ఒంగోలు అయితేనేమి, రైల్వే కోడూరు అయితేనేమి, అన్న టీ కప్పులో తుఫాన్ అంటున్నాడు.